ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తాను చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని మర్యాదగా బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. చదువు వచ్చిన వాళ్ళైతే నేను చదువుతాను, నాతో ఏకీభవించండి. చదువు రాని వాళ్ళైతే నేను చదువుతుండగా నాతో జాగ్రత్తగా వినండి. ఏముంది అక్కడ? రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? నేను కాదు, నీకు నేనేమి చేయవలెను. మరలా చదువుతున్నాను చూడండి. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలీషా అనే భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. ఒక స్త్రీతో, షూనేమీరాల్ అనేటటువంటి స్త్రీతో ఎలీషా భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. ఎలీషా భక్తుని గురించి మనం ఆలోచన చేస్తే 14 అద్భుతాలు చేశాడు. ఈయన గురువైన ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఈయన డబల్ చేశాడు. 14 అద్భుతాలు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అయ్యా, మా ఊరిలో నీరు ఉప్పుగా ఉందయ్యా, మాకున్నది ఒకటే కాలువ, ఆ కాలువలో నీళ్లు ఉప్పు అయిపోయినాయి, తాగటానికి ఇబ్బందిగా ఉందంటే ఆ ఉప్పు నీటిని మంచినీటిగా మార్చాడు ఈయన. దేవునికి స్తోత్రం. మా ఆయన అప్పులు చేసి చనిపోయాడయ్యా, నీ శిష్యుడు నీ దగ్గరకు వస్తాడు, నీకు బాగా తెలుసు, ఆ అప్పులోళ్ళు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారంటే పోయి నీ దగ్గర ఉన్న నూనె ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కుండలు తెచ్చుకొని పోసుకో, నువ్వు ఎంత పోసుకుంటే నీ అప్పులు తీరిన దాకా నూనె వస్తానే ఉంటుంది, ఆ తర్వాత నీ అప్పులు తీర్చుకో, ఆ నూనె అమ్ముకొని అని చెప్తే ఆమె వెళ్ళి అలా చేస్తే నూనె విస్తారంగా వచ్చేసింది. దేవునికి స్తోత్రం. నాకు కుష్ఠవ్యాధి వచ్చిందయ్యా, ఈ కుష్ఠవ్యాధి నుంచి నాకు నయం చెయ్యయ్యా అంటే, పో యోర్దాను నదిలో వెళ్ళి మునుగుపో, తగ్గిపోద్దంటే ముందు కాస్త మారం చేసిన ఆ తర్వాత వెళ్ళి యోర్దాను నదిలో మునిగితే కుష్ఠవ్యాధి పోయింది. ఎవరైనా నయమానండి. నయమాను వచ్చే కుష్ఠవ్యాధి వచ్చిందయ్యా, నాకు నా పరిస్థితి ఏంటంటే పో యోర్దాను నదిలో మునుగు అంటే వెళ్ళి మునగ్గానే ఏమైపోయింది? ఆయన దేహం పసిపిల్లవాని దేహం వలె అయిపోయింది. ఇలా మనం చాలా అద్భుతాలు చూస్తామండి. ఎలీషా చేసినటువంటి చాలా అద్భుతాలు చూస్తాం. బిడ్డ చనిపోయాడు, చనిపోయినటువంటి బిడ్డని ప్రార్థన చేసి లేపాడు. అంత శక్తి ఎలీషాకి. అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప దేవుని సేవకుడు ఎలీషా. అటువంటి ఎలీషా ఒక స్త్రీతో చెప్తున్నాడు, మా నీకేం కావాలో కోరుకోపో, నేను ఇస్తానని. ఇక ఎంత గొప్ప ధన్యత ఆమెకి, ఆ మాట పొందుకుందంటే. ఆమెమో మనమైతే ఏమేమి కోరుకుంటామో కానీ ఆమె వచ్చి అంటది నింపాదిగా, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను లేయ్యా, నాకేం ఇబ్బంది లేదు అంటది ఆమె. ఎందుకంటే వాళ్ళ సొంత జనుల మధ్య ఉన్నాను, నాకంతా బాగానే ఉంది అని ఆమె వెళ్ళిపోతుంది. నేను అనుకున్నాను, ఈమెంట్రా బాబు, అంత దైవజనుడు నీకేం కావాలో కోరుకో అంటే ఏదో 10 కోట్లు 20 కోట్లు నాకు కానీ అవకాశం వస్తే ఏ రాము కదా. ఆమె అంతే, ఆమెకు అంత బాగుంది అనుకుంటా అంత. కాబట్టి ఏం వద్దులేయ్యా, నేను నా స్వజనుల మధ్య ఉన్నానని వెళ్ళిపోతుంటే ఈమెంట్రా శిష్యుడిని అడుగుతాడు, నేను ఏం కావాలో కోరుకో అంటే ఈమెంటి ఎంత నింపాదిగా వెళ్ళిపోద్ది అని అంటే ఆ శిష్యుడు చెప్తాడు, గెహాజీ, ఆమెకున్నటువంటి ఒక బాధ, ఒక సమస్య ఏంటయ్యా అంటే ఆమెకు పిల్లలు లేరు, ఆమె గొడ్రాలుగా ఉంది. ఏమి లేదు దైవజనుడా, ఆమె చెప్పలేకపోతుందేమో, మొహమాటానికి వెళ్ళిపోతుందేమో, ఓ పని చేయి, ఆమెకు పిల్లలు లేరు, నువ్వు పిల్లలను కానీ ఇస్తే అంతకంటే ఇంకేముంది, ఆమెకు ఆనందం సంతోషం అని అనగానే, అవునా ఆమెను పిలువ ఒకసారి అన్నాడు. మళ్ళా వెళ్ళి, అమ్మ నిన్ను పిలుస్తున్నాడు ఎందుకో మా గురువు గారు అంటే వచ్చింది. చెప్పాను కదయ్యా, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, ఏం అక్కర్లేదని చెప్పాను కదంటే, అలా కాదమ్మా, నీ సమస్య ఏంటో నాకు అర్థమైంది, నీకు ఒక ప్రాబ్లం, ఒక సమస్య ఉంది, అదేంటంటే నీకు పిల్లలు లేరు. ఇదిగో పో మీదటికి, ఆ కింద అదే ఉంటుందిలేండి, నేను ఊరకు మీకు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, మళ్ళీ అదంతా చదవటం ఎందుకని, మీకు అర్థమైతే చాలు విషయం. స్తోత్రం చెప్పండి. మీదటికి ఇదే సమయానికి నీ కౌగిట బిడ్డ ఉంటాడు పో అన్నాడు. ఆ దైవజనుడి నోటి నుంచి వచ్చినటువంటి మాట, మీదటికి ఇదే సమయానికి నీ కౌగిట బిడ్డ ఉంటాడు. సేమ్ ఆ దైవజనుడు చెప్పినట్టే ఆ తర్వాత సంవత్సరం అదే సమయానికి ఆమె కౌగిట్లోకి బిడ్డ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమె గర్భం దాల్చింది, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దైవజనుడు మాట విని ఆమె గర్భం దాల్చింది, చక్కని పండంటి బిడ్డనికి జన్మనిచ్చింది.
మీదటికి అదే సమయానికి దైవజనుడు చెప్పినట్లే కౌగిటిన బిడ్డ ఉన్నాడు. దైవజనుడు చెప్పినటువంటి మాట అక్కడ నెరవేరింది. ఎవరో ఎలీషా. దేవునికి స్తోత్రం. ఇటువంటి అద్భుతాలు జరిగించాడు ఎలీషా. ఆయన చెప్పినట్లు ఆ స్త్రీ కౌగిట బిడ్డ ఉన్నాడు. దీనికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అనేది మనం అక్కడ చూస్తే, ఇప్పుడు మరలా ఇందాక చదువుకున్న భాగం దగ్గరికి వెళ్ళి మరొకసారి చదువుదాం ఆ మాట. ఏమన్నాడు? అతడు అంటే ఎలీషానే చెప్తున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచావు కాబట్టి నీకేం కావాలో కోరుకో. ప్రభునంతులరా, దేవాది దేవుడు కూడా నేను నీకేం ఇవ్వాలో కోరుకో అని అడగాలి అంటే శ్రద్ధాభక్తులు చూపించాలి మనం, అంతే. దేవునికి స్తోత్రం. మన సమస్య కానీ, మన కష్టం కానీ, మన ఇబ్బంది కానీ పోవాలి అంటే ఆ స్త్రీ ఏ విధంగా ప్రవర్తించిందో, ఆ స్త్రీ ఏ విధంగా నడుచుకుందో, ఈ రాకడ దినాలు, ఈ అంత్య దినాల్లో కూడా మనం కూడా దేవుని కృపను పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలంటే, మన కన్నీరు నాట్యంగా మార్చబడాలి అంటే, మనం అనుకున్నది జరగాలి అంటే, అది ఏదైనా సరే, నీకున్న సమస్య కానీ, నీకున్న కష్టం కానీ శ్రద్ధాభక్తులు చూపించాలంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చూపించాలో మీ నోళ్ళతో మీరు కూడా చెప్పండి. వెరీ గుడ్. ఆమె శ్రద్ధాభక్తులు చూపించింది. వాళ్ళ ఆయనతో చెప్పింది, ఇదిగో మన ప్రాంతానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు దైవజనుడు ఎలీషా అంట, చాలా భక్తిపరుడు, చాలా, ఆయన ఏదంటే జరుగుతుంది, అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన ఆత్మాభిషేకాన్ని పొందుకొని ఉన్నాడు ఆయన. అటువంటి దైవజనుడు మన ప్రాంతానికి వస్తున్నాడు, ఏదన్నా చేద్దాం ఆయనకి. ఏం చేద్దాం అంటే, ఆయన ఉండటానికి మన మేడ మీద ఒక రూమ్ కట్టిద్దాం. రూమ్ కట్టియటం, అది కూడా దానికి పైన ఉంటుంది, మనం ఇప్పుడు చదువుకున్న దానికి పైన ఉంటుంది. ఆ రూమ్ కట్టిద్దాం. ఆ రూమ్లో ఒక మంచం వేద్దాం, ఒక బల్లేద్దాం, ఒక పీట వేద్దాం, ఒక దీపస్తంభం పెడదాం. ఆయన విశ్రాంతి తీసుకొనటానికి ఒక మంచం, ఆయన దండం పెట్టుకోవటానికి ఒక పీట. దండం అంటే వారి చేతిలో ఉండేటటువంటి ఒక దుడ్డు కర్ర లాంటిది దండం. దాని ద్వారా ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాడు చాలా. ఆ దండం పెట్టుకోవటానికి ఒక పీట, ఆయన కూర్చోటానికి ఒక బల్ల, ఆయనకి వెలుగివ్వటానికి ఒక దీప వృక్షం పెడదామని. అంటే ఆ రూములోకి రాగానే దైవజనుడికి అబ్బా ఎంత శ్రద్ధ చూపించింది ఏమా నా యందు అన్నట్లుగా ఉంది ఆ వాతావరణం అంతా. దైవజనుడి కోసం అంత శ్రద్ధ తీసుకొని అంత చక్కగా ఆ రూమ్ ఏర్పాటు చేసి దైవజనుడికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అది చూసి దైవజనుడు అంటున్నాడు, అబ్బా ఇంత శ్రద్ధ చూపించింది ఏంది శిష్య ఈ శూన్యమీరాలు, కాబట్టి ఏం కావాలో కోరుకోమను, నేను ఇచ్చేస్తా. కాబట్టి శ్రద్ధ చూపించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. స్తోత్రం చెబుతారా? నేను చెప్పింది అర్థమవుతుందా? ఏం చూపించే వాళ్ళంటే, శ్రద్ధ చూపించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. వారిని ఆయన ఏమంటాడంటే, నీకు నేనేం చేయాలి చెప్పమ్మా, నీకు నేనేం చేయాలి చెప్పు నాయనా, నేను చేస్తాను, నీ అవసరంతా నేను తీరుస్తాను, నీ అక్కర నేను తీరుస్తాను. మనం అడక్కపోయినా కూడా, మనము అడుగు వాటి కంటే, మనము ఊహించు వాటి కంటే మరి ఎక్కువగా మనకు దయచేసే దేవుడు అంట. నువ్వు ఒకటే అడుగుతావు, నీకు 2 దయచేస్తాడంట ఆయన. అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు ఒక్కటే అడుగుతావు, ఆయన 2 ఇస్తాడు. అంటే మనం ఊహించిన దానికంటే మరి ఎక్కువగా దయచేస్తాడు. ఎప్పుడు? నువ్వు శ్రద్ధ చూపించినప్పుడు. అసలు శ్రద్ధ అంటే ఏందో తెలుసా? శ్రద్ధ అంటే ఏంది? జాగ్రత్తగా, మనకి ఇంట్రెస్ట్గా ఉండేది ఏదైనా సరే అయితే, మనకు బాగా ఎక్కువగా ఇష్టమైనది ఒక పని కానివ్వండి, లేకపోతే ఒక భోజనం కానివ్వండి, లేకపోతే ఒక ఏదైనా సరే మనకిష్టమైనది ఎంత జాగ్రత్తగా దాన్ని ఎంత శ్రద్ధగా చేస్తామో. మనం అంటుంటాం కదా, వాడు పని ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు అని, జాగ్రత్తగా మనస్సు పెట్టి. అది శ్రద్ధ అంటే. మీ మేలు కోరి చెప్తున్నా, మీరు ఆశీర్వదించబడాలి, మీరు దీవించబడాలని, మీరు సంతోషాన్ని పొందుకోవాలని తేలిగ్గా తీసుకోకండి. తప్పకుండా సంతోషాన్ని పొందుకుంటారు. ఆయన మాట శ్రద్ధగా విని చెడిపోయిన వారు లేరు, ఆయన మాట శ్రద్ధగా వినకుండా బాగుపడిన వాళ్ళు కూడా లేరు.
ఆయన మాట శ్రద్ధగా విని ఆశీర్వదించబడిన వాళ్ళే అందరూ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు అంతే చరిత్రలో. ఇప్పుడు కూడా ఎప్పుడు ఆయన వచ్చే వరకు ఆశీర్వదించబడతానే ఉంటారు వాళ్ళు. వాళ్ళ జీవితంలోకి ఏదో ఒక రకంగా సంతోషం వస్తానే ఉంటుంది, ఆనందం వస్తానే ఉంటుంది, వారి ముఖాన నవ్వు ఉంటుంది. హల్లెలూయా. శ్రద్ధగా వినేవారి జీవితాల్లో దేవునికి ఇష్టం వాళ్ళంటే, దేవునికి ఇష్టం. శ్రద్ధగా వింటున్నారు.